డిజిట్ తెలుగు స్వాగతం. నేను మీ రాజా. ఈరోజు మనం సామ్సంగ్ S10 సిరీస్లో తీసుకొచ్చినటువంటి బడ్జెట్ ఫోన్ అయినటువంటి S10e స్మార్ట్ ఫోన్ యొక్క అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అది చూస్తున్నారు కదా, మన దగ్గర ఇప్పుడు S10e బాక్స్ ఉంది మన దగ్గర. ఇప్పుడు దీన్ని మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం. రైట్, పై భాగం వచ్చేసి మనకి యూజర్ మాన్యువల్స్ ఇచ్చారు, ప్లస్ సిమ్ ఎజెక్ట్ పిన్ దీంట్లో మనకు అందించారు. డివైస్ చూసారు కదా, పంచ్ హోల్ డిస్ప్లే తోటి వచ్చింది ఈ డివైస్ మనకి. దీంతో పాటుగా మనకి ఫాస్ట్ ఛార్జర్ అందుతుంది, ప్లస్ ఒక అడాప్టర్. దీంతోపాటు మనకి USB కేబుల్, అలాగే AKG ట్యూన్డ్ ఇయర్ ఫోన్స్ మనకి ఇందులో బాక్స్తో పాటుగా అందించారు. సో ఇక మన ఫోన్ యొక్క విషయాల గురించి చూస్తే కనుక, ఈ ఫోన్ మనకి మంచి స్పీడ్ తోటి అందుతుంది. అలాగే ఇది మనకి ఒక పంచ్ హోల్ డిస్ప్లే తోటి అందుతుంది. అంటే మనకి నాచ్ అనేది దీంట్లో లేకుండా పంచ్ హోల్ డిస్ప్లే తోటి ఈ ఫోన్ మనకి అందుతుంది. ఆల్రెడీ మనకి S10 సిరీస్లో మనకి మిగిలిన ఫోన్ల గురించి నేను అన్బాక్సింగ్ చేశాను, చూపించాను. కాబట్టి దీంట్లో మనకు తెలుసుకోవాల్సింది దీనికి తేడా ఏముందంటే, కేవలం దీంట్లో వచ్చినటువంటి డిస్ప్లేస్ మరియు కెమెరాస్లో మాత్రమే ఆ చేంజెస్ ఉంటుందన్నమాట. ఇది ఈ ఫోన్ వచ్చేసి 5.8 అంగుళాల డిస్ప్లేతో ఉంటుంది. ఇది ఒక పంచ్ హోల్ డిస్ప్లేని కలిగి ఉంటుంది. అలాగే దీని పిక్సెల్స్ వచ్చేసి 1440x2280 పిక్సెల్స్ తోటి ఇది ఉంటుంది. అలాగే దీని యొక్క పిక్సెల్ పర్ ఇంచ్ దీనికి చూసినట్లయితే 465 పిక్సెల్ పర్ ఇంచ్ తోటి వస్తుంది. అలాగే ఇది డైనమిక్ అమోల్డ్ స్క్రీన్ తోటి మనకి లభిస్తుంది. ఇక దీంట్లో మనకి వెనుక భాగంలో చూస్తే కనుక 12 మెగాపిక్సెల్ ప్లస్ 16 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ మనకు అందించారు. అలాగే దీంతో పాటుగా మనకి ఒక LED ఫ్లాష్ కూడా మనకి అందించారు. ఇక ముందు భాగంలో వచ్చినట్లయితే మనకి ఇచ్చినటువంటి నోచ్లో మనకి 10 మెగాపిక్సెల్ కెమెరా మనకి అందుతుంది. ఇక దీంట్లో మనకి 3100 అంటే 3100 mAh బ్యాటరీ దీంట్లో మనకు అందించారు. అలాగే మన కింద చూసినట్లయితే దీనికి Type-C ఛార్జర్ మనకి దీంట్లో సపోర్ట్ చేస్తుంది. అయితే ఈ ఫోన్కి వచ్చేసి మనకి ఎడమ వైపులో మనకి వాల్యూమ్ రాకర్స్ ఇచ్చారు. అలాగే దీనికి మనకి గూగుల్ అసిస్టెంట్ పవర్ బటన్ దీంట్లో ఇచ్చారు. మనకు వచ్చేసి రైట్ సైడ్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ప్లస్ మనకి ఆన్ బటన్ కూడా ఇదే. సో మనం ఈ ఫోన్ ఆన్ చేసాం. సో ఈ ఫోన్ చూసారు కదా, డిస్ప్లే మనకి పంచ్ హోల్ తోటి చాలా అద్భుతంగా కనబడుతుంది. ప్లస్ మనకి మంచి ఫీచర్స్ దీంట్లో అందుతాయి. ఇక దీని విషయానికి వస్తే కనుక, మనం దీంట్లో మనకి మంచి ప్రాసెసర్ అందించారు. ఈ సామ్సంగ్ ప్రాసెసర్సే మనకు తెలుసు, సామ్సంగ్ ఫోన్లో సామ్సంగ్ ప్రాసెసర్సే మనకు అందుతాయి. దీంట్లో వచ్చేసి సామ్సంగ్ Exynos 9 ఆక్టాకోర్ ప్రాసెసర్ దీంట్లో మనకు అందించారు. ప్లస్ ఇది 6GB ర్యామ్ వేరియంట్. అలాగే దీంట్లో మనకి 2.73 GHz డ్యూయల్ కోర్ ప్రాసెసర్, ప్లస్ 2.31 GHz డ్యూయల్ కోర్ ప్రాసెసర్, ప్లస్ దీంతోపాటు 1.95 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, మొత్తం కలిపి దీంట్లో మనకి ఆక్టాకోర్ ప్రాసెసర్ అందించారు. సో మనకి ఇది చాలా వేగవంతంగా ఉంటుంది. ఈ పవర్ బటన్ ఇక్కడ చూశారు కదా, దీన్ని మన ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉపయోగించుకోనమాట. సో ఇక దీంట్లో మనం చూస్తున్నాం కదా, మనకి ఏ సాఫ్ట్వేర్ అందించారో మనం చూసినట్లయితే కనుక, దీంట్లో డిజిటల్ వెల్బీయింగ్ మనకి అందించారు. సో Android 9 పై మనకి ఇందులో అందుతుంది. సో చూసారు కదా, దీంట్లో వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్, దీంట్లో మనకి One UI వెర్షన్ 1.1 ప్లస్ ఆండ్రాయిడ్ వెర్షన్ మనకి దీంట్లో అందుబాటులో ఉంటుంది. సో మనకి కొత్త ఫీచర్లతోటి అందుబాటులో ఉంటుంది. ప్లస్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 55,000. ఈ ప్రైస్ వచ్చేసి మనకి 55,900 ధరకి మనకి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ మనకి కొంచెం S10 సిరీస్లో మనకి డిస్ప్లే పరిమాణం చిన్నగా ఉండే ఫోన్ ఇదే మనకి. కానీ మనకి వచ్చే ప్రైస్ సెగ్మెంట్లో చూస్తే కనుక సేమ్ అటువంటి ఫీచర్స్ తోటి ఈ ఫోన్ మనకు అందుతుంది. కానీ కొంచెం డిస్ప్లే మరియు కెమెరాస్ మాత్రమే దీంట్లో ప్రధానంగా తేడాగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే దీని యొక్క అంతరం ఇదేనమాట. చూసారు కదా, ఈ ఫోన్ చాలా అద్భుతంగా ఉంది. అలాగే దీంతోపాటు మనకి స్పీకర్స్ అంటే AKG ట్యూన్డ్ ఇయర్ ఫోన్స్, ప్లస్ మనకి ఛార్జర్ అన్నీ దొరుకుతున్నాయి. కాబట్టి మనకి ప్రత్యేకంగా మనకి బయట నుంచి కొనుక్కోవాల్సిన ఏ అవసరం కూడా లేదు. అలాగే ఇక దీని కెమెరా విషయానికి వస్తే, దీంట్లో మంచి కెమెరా క్వాలిటీ అందుతుందని మనం చెప్పొచ్చు. ఇప్పుడు మన కెమెరా గురించి మనం టెస్ట్ చేసి చూస్తే కనుక, మనకి చూస్తున్నారు కదా, అన్ని కలర్స్ కూడా మీకు చక్కగా అనిపిస్తున్నాయి. అలాగే మనకి దీంట్లో మనకి పోర్ట్రేట్ అంటే లైవ్ ఫోకస్ మనం చూసినట్లయితే ఇది మనకి పోర్ట్రేట్గా పనిచేస్తుంది. మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఎఫెక్ట్ ఎంతవరకు కావాలో అంతవరకు మనం అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి ఈ అవకాశం ఉంది.
ఎఫెక్ట్ లేదనుకుంటే కూడా చూసారు కదా పూర్తిగా ఎఫెక్ట్ కనుక మనం వద్దనుకుంటే తీసేసుకోవచ్చు, లేదంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో కూడా మన సెల్ఫీలో కూడా మనం ఇది ఫోకస్ అప్డేట్ చేసుకోవచ్చు. ఇక ప్రో మోడ్ కనుక మనం చూసినట్లయితే దీంట్లో మనకి పూర్తి క్లారిటీ తోటి ఫోటో తీసుకునే అవకాశం ఉంది. అలాగే దీంట్లో మనకి సూపర్ స్లో మోషన్ అందుబాటులో ఉంది. మనం వీడియో తీసుకున్న టైంలో సూపర్ స్లో మోషన్ తోటి మనం వీడియో తీసుకోవచ్చు. సో మనకి మంచి కెమెరా దీంట్లో అందిందని చెప్పుకోవచ్చు. సో ఈ బడ్జెట్ ధరలో అయితే ఈ ఫోన్ మాత్రం అద్భుతంగా ఉందని చెప్పొచ్చండి. ఈ ఫోన్కి సంబంధించిన మరింకేదైనా వివరాలు మీరు తెలుసుకుంటే తప్పకుండా మీరు కమెంట్ ద్వారా తెలియజేయవచ్చు. ఈ ఫోన్కి సంబంధించిన పూర్తి రివ్యూ నేను మీకు త్వరలో అందించబోతున్నాను. అప్పటి వరకు ఈ ఫోన్కి సంబంధించిన అన్బాక్సింగ్ వివరాలు ఇవే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా డిజిట్ తెలుగు యొక్క యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.